వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతిని ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దించబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా కూడా ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ అయితే మాత్రం వైఎస్ఆర్సీపీలో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈరోజు మనం చూసినట్లయితే భారతికి సంబంధించి పోటీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, లేకపోతే ఆమె నిజంగానే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా, అసలు ఇలాంటి ప్రచారం ఎందుకు తెర మీదకి వస్తుంది అనే అంశానికి సంబంధించి చాలా రోజులుగా వైఎస్ఆర్సీపీలోనే కాదు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. కానీ తీరా ఎన్నికల సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే భారతీయ విషయంలో అలాంటి ఆలోచన చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఆ లీకులు కూడా వస్తూ ఉన్నాయి బయటికి. తన కుటుంబ సభ్యుల వైపు నుంచి, తన సొంత ఫ్యామిలీలోంచి తాను కాకుండా మరొకరు చట్టసభలను రిప్రజెంట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు ఎప్పటి నుంచో. ఈ క్రమంలోనే భారతీయ పోటీకి సంబంధించిన వార్తలు అయితే మాత్రం ఇప్పుడు ఎన్నికల సమయంలో వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ భారతీయని పోటీకి దించాలని జగన్మోహన్ రెడ్డి అనుకోవడం వెనుక ఇక్కడ అనేక కీలక కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో భారతీయని ఒకవేళ పోటీకి దించినట్లయితే ఆమె ఎక్కడి నుంచి పోటీకి నిలబడతారో అనే అంశం కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఒకవైపు జమ్మలమడుగు లాంటి ఒక కీలక స్థానం నుంచి ఆమె ఎమ్మెల్యేగా నిలబడబోతున్నారనేది ఒక చర్చ అయితే, సో ఈ విషయంలో ఆల్టర్నేటివ్గా కూడా మరో 2 స్థానాలను జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు అన్న చర్చ కూడా హైలైట్ అవుతూ వస్తుంది. ఒకసారి మనం ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే గతంలో జరిగిన వైఎస్ఆర్సీపీ వేదికగా జరిగిన రాజకీయ పరిణామాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి. గతంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ చనిపోయిన నాటికి ఆయన కడప ఎంపీగా ఉన్నారు. తన తండ్రి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆ సమయంలో ఆయన ఆయన కడప ఎంపీగా ఉన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయొద్దని కాంగ్రెస్ అల్టిమేటం ఇవ్వడం కానీ, బట్ ఆ రోజున కాంగ్రెస్ను ఎదిరించి ఆయన సీఎం చేయమని కోరడం కానీ, ఈ నెగోషియేషన్ నడుమ ఆయన కాంగ్రెస్ను వేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పేరుతో ఒక సొంత పార్టీని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలు, టీడీపీ అండ్ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆ రోజున వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద వేటు కూడా పడింది. అండ్ దెన్ ఆ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా వచ్చాయి. బట్ అదే సమయంలో అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఎదుర్కొంటూ జైలుకు వెళ్ళడం జరిగింది. ఇలాంటి సమయంలో పూర్తి స్థాయిలో ఆ రోజున షర్మిలా విజయమ్మ ఎలాగైతే పార్టీ ప్రచారం కోసం ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేయడం కోసం తెర మీదకి వచ్చారో, ఇక అప్పటి నుంచి కూడా తన భర్త జైలుకు వెళ్ళినప్పటి నుంచి కూడా భారతి అదే స్థాయిలో ఆ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా కోసం పనిచేస్తూ వచ్చారు. పేరుకి జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత మీడియా బాధ్యతలు ఆమె తీసుకున్నప్పటికీ కూడా పార్టీ నిర్ణయాల్లో కూడా అనేక సార్లు భారతీయ భాగస్వామ్యం అవుతూ వచ్చారు. ఒక షర్మిల తరహాలోనో, ఒక విజయమ్మ తరహాలోనో ఆమె జనం ముందుకు వచ్చి ప్రచారం చేసే ప్రయత్నం చేయకపోయినప్పటికీ బట్ అనేక కీలక నిర్ణయాల్లో భారతి బిహైండ్ ద స్క్రీన్ మాత్రం చాలా సీరియస్గానే ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. తన భర్త లేకపోయినప్పటికీ సింగిల్ హ్యాండెడ్గా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కానీ, దాన్ని సక్సెస్ బాట పట్టించడంలో కానీ భారతీయ పాత్ర చాలా కీలకంగానే ఉంది. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా అయితే ఆమె పేరుంది ఆమెకు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయన రిలీజ్ చేయాలంటూ అనేక సార్లు ప్రొటెస్ట్ చేయడం, ధర్నాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాల్లో కూడా భారతి తన ఏదైతే మరలైన షర్మిలాతో కలిసి, తన వదిలైన షర్మిలాతో కలిసి అండ్ దెన్ విజయంతో కలిసి కూడా పాల్గొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆమె పూర్తి స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత రోజుల్లో చూసుకున్నట్లయితే 2014 ఎన్నికల్లో ఆ రోజున వైఎస్ఆర్సీపీ అధికారానికి అయితే దూరమైనప్పటికీ కూడా డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో రూపంలో జనంలో ఉండే ప్రయత్నం చేశారు. అటు పాదయాత్ర కావచ్చు, ఇటు ఓదార్పు కావచ్చు, అనేక ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చిన వ్యూహాల ప్రకారం జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ రోజున భారతి నిజంగా అన్ని విషయాల్లో తానే కీలకంగా మారారు. అటు పార్టీలో, అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థల్లో కూడా ఆమె కీ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. వాటన్నిటిని కూడా వాటిని హోల్డ్లో పెట్టకుండా అలాగే కంటిన్యూటీకి ప్రయత్నం అయితే ఆమె చేశారని అనుకోవాలి. అలా బిహైండ్ ద స్క్రీన్, బిహైండ్ ద బార్స్ ఉంటూ వచ్చినప్పటికీ ఎప్పుడూ కూడా టాక్ ఆఫ్ ది వైసీపీని అవుతూ వచ్చారు భారతీరెడ్డి మాత్రం. ఇక ఆ తర్వాత పర్టికులర్లీ భారతీ పేరు అంత ప్రముఖంగా వినిపించిన సందర్భం ఏది అంటే 2019 ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశంలో ఏ స్థాయిలో అయితే ప్రతిపక్షాలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశాయో భారతీని కూడా అదే స్థాయిలో టార్గెట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్ అక్కడే ఉండి వివేకానంద కుట్లు వేశారని ఒక విమర్శలు కూడా వచ్చాయి అప్పట్లో. సో ఈ క్రమంలోనే భారతీ పేరు కూడా అప్పుడు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వ బాధ్యతలను కూడా భారతిరెడ్డి తన నెత్తి మీదకి ఎత్తుకున్నారు. చాలా కీలకంగా ఈరోజు ప్రభుత్వ సలహాదారుగా, ప్రధాన సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారంటేనే
ఆయన వెనుక భారతి ఉందనేది కూడా అందరికీ తెలిసిన వాస్తవమే. ఇక అనేక సార్లు ఇలా కీలక విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చిన ఆయన పక్కన పెట్టే విధంగా, సజ్జల్ లాంటి వాళ్ళని పార్టీకి ప్రభుత్వానికి దగ్గర చేసే విధంగా భారతీ రోల్ ఉందనేది ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక అప్పట్లో చర్చ జరిగింది. ఇక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశంలో సిబిఐ అనేక సార్లు అనేక ఇన్వాల్వ్మెంట్స్ అన్నింటినీ ఛేదించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే భారతీ పిఏని కూడా ఆ రోజున సిబిఐ విచారించిన పరిస్థితి ఉంది. సో ఇక భారతీ పాత్ర మీద ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ వివేకానంద మర్డర్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ భారతీ పిఏ అండ్ దెన్ అవినాష్ రెడ్డి వాళ్ళు మాట్లాడుకున్న తీరు కానీ, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ మాట్లాడిన తీరు కానీ ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి సిబిఐ విచారణతోనే. అప్పుడే భారతీ పేరు ప్రముఖంగా నానుతూ వచ్చింది. అయితే ఎక్కడ అందరికీ కనిపించినట్టు అందరికీ తెలిసినట్టు భారతీ ఆన్ స్క్రీన్ ఎప్పుడు కూడా ఈ సందర్భాన్ని హైలైట్ చేసిన ఇష్యూ కానీ పర్టికులర్గా, లేకపోతే ఆమె ఎప్పుడు కూడా హడావిడి చేసిన సందర్భం కానీ అయితే ఉండదు. చాలా కామ్ గోయింగ్ పర్సన్గా భారతీకి అయితే పేరుంది. బట్ బిహైండ్ ద స్క్రీన్ బిహైండ్ ద బార్స్ మాత్రం ఆమె అతడి సైన్యం తరహాలో జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె పనిచేస్తూ వచ్చింది. అయితే ఇదే సమయంలో అటు షర్మిల తన అన్నతో విభేదించిన, విజయమ్మ కూడా జగన్తో విభేదించి షర్మిల వైపు వెళ్లే ప్రయత్నం చేసిన, వీటన్నిటికీ కారణం భారతీ అనే విమర్శలు ఉన్నాయి. షర్మిల ఇటీవలే పీసీసీ చీఫ్గా ఆమె బాధ్యతలు స్వీకరించి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కూడా తన వదిన భారతీ టార్గెట్గా అనేక విమర్శలు చేస్తున్నారు. ఆ రోజున భారతీ కూడా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటూ కూడా భారతీ పేరును కూడా షర్మిల పదే పదే ప్రముఖంగా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమె తన టార్గెట్గా ఎన్ని విమర్శలు వచ్చినా లేకపోతే తను హైలైట్ చేసే ప్రయత్నం చేసినా ఎక్కడ వాటిని ఖండించే ప్రయత్నం కానీ ఎప్పుడు కూడా భారతిరెడ్డి చేస్తూ రాలేదు. సో ఈ క్రమంలోనే బిహైండ్ ద బార్స్ మాత్రం పార్టీకి ప్రభుత్వంలో కూడా అత్యంత కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో జరిగే ఎమ్మెల్యేల అవకతవకల మీద, అరాచకాల మీద ఆమెకు కూడా ఫిర్యాదులు అందుతూ ఉంటాయి చాలాసార్లు. వీటికి సంబంధించిన ఇష్యూని కూడా ఆమె పర్సూ చేస్తూ ఉన్నారు, చాలాసార్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి బిహైండ్ ద స్క్రీన్. సో అలాంటి భారతికి సంబంధించి ఆమె రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. ఈవెన్ 2019కి ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం సిబిఐయో ఈడీనో కొంచెం వాటి మీద ఫోకస్ పెట్టినప్పుడు అలా కూడా ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం కానీ, అదే సమయంలో భారతిని పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేయిస్తారు ఆల్టర్నేటివ్గా అనే ప్రచారం కానీ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆ స్థాయిలో అయితే ఆ దిశగా వర్కౌట్ అయితే చేయలేదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతిని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ విధంగా ఆయన చాలా సీరియస్గా కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ప్రపోజల్ తన ముందు పెట్టిన తర్వాత భారతి కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రోజును చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఆలోచన చేయడానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ రోజును చూసినట్లయితే అటు షర్మిల తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ తనకు అనుకూలంగా చాలా సార్లు పనిచేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయం నుంచి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అటు షర్మిల కానీ విజయమ్మ కానీ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఈరోజు ఆయన రాజకీయ సక్సెస్లో, పొలిటికల్ సక్సెస్లో వాళ్ళ పాత్ర చాలానే ఉంది. కానీ ఈరోజు అలాంటి షర్మిల జగన్మోహన్ రెడ్డితో లేదు. పైగా పీసీసీ చీఫ్ హోదాలో జగన్మోహన్ రెడ్డి థ్రెట్గా మారుతోంది. ఆవిడ పదే పదే ఇంట్లో జరిగిన విషయాలను కూడా బయటికి చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు విజయమ్మ లాంటి వాళ్ళు కూడా షర్మిల వైపే నిలబడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి రమ్మంటే వన్ సైడెడ్గా ఆయన కోసం ప్రచారం చేసే పరిస్థితుల్లో ఈరోజు విజయమ్మ లేదు. ఇక అలాంటి సిచ్యువేషన్లో ఇక సునీత లాంటి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఎదురు తిరిగి ఆయనకు ఓటేయద్దు అని కాల్ఫర్ చేస్తున్న పరిస్థితి తన తండ్రి హత్య కేంద్రంగా. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగిలిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఒకప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి సోల్మేట్గా ఉంటూ వచ్చారు. అలాంటి విజయసాయిరెడ్డి కూడా సజ్జల్ లాంటి వాళ్ళతో ఆధిపత్య పోరు కారణంగా ఆయన క్రమక్రమంగా పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి కూడా డీలింగ్ చేస్తూ వచ్చారు సక్సెస్ఫుల్గా. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక దశలో ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు ఇష్టం లేకున్నా కూడా విజయసాయిరెడ్డిని బలవంతంగా నెల్లూరు నుంచి పోటీకి దించారన్న ప్రచారం కూడా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగానే తన వైపు నుంచి, తన ఫ్యామిలీ వైపు నుంచి ఒక సోల్మేట్ ఒక అంటూ లేకుండా పోయారనే ఒక విమర్శలు కూడా ఉన్నాయి అటు పొలిటికల్గా అండగా ఉండేందుకు. అందుకే ఇక రేపటి ఎన్నికల రిజల్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించిన భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న అంశానికి కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఇన్ కేసు టీడీపీ ఆరోపణలు చేస్తున్నట్టు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓటమికి పరిమితం అయితే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయాన్ని మాత్రం మళ్ళా ప్రతిపక్ష పార్టీలు హైలైట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఎలాంటి అంచనాలు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయనే అంశం మీద కూడా వైసీపీ నేతల్లో కూడా ఒక గందరగోళం అయితే ఉంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందు జరగబోయే రాజకీయ పరిణామాలను ఊహించి ఈరోజు తన తల్లి కూడా పక్కన లేరు కాబట్టి ఈరోజు భారతిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా అని అంటున్నారు. తాను పులివెందుల నుంచి పోటీ చేస్తూనే తన భార్య భారతిని జమ్ములమడుగు నుంచి పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈరోజు జమ్ములమడుగు నుంచి చూసినట్లయితే సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే కావడం జరిగింది. 50,000కు పైగా మెజారిటీ కూడా సాధించారు ఆయన. అవినీతి విమర్శలు ఆయన మీద వస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించారనే విమర్శలు కూడా ఉన్నాయి. సో ఆ ఫ్యామిలీకి కూడా అది ఒక కంచుకోటే కాంగ్రెస్లో వైఎస్ జమానాలో కూడా. సో అలాంటి జమ్ములమడుగు స్థానాన్ని
ఆ స్థానం నుంచి భారతిని పోటీ చేయించాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు అవినాష్ లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దామన్నా వివేకానంద రెడ్డి హత్య కేసు అంశం మాత్రం ఆయన చుట్టూ తిరుగుతోంది. ఈ రోజున ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించలేని సిచ్యువేషన్ ఉంది ఈరోజు. అందుకే జగన్మోహన్ రెడ్డి భారతిని ఎలాగైనా సరే అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. తను పార్టీ ప్రతినిధిగా ఉన్నా లేకపోయినా భారతీయ పార్టీని లీడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది అనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తన బాబాయ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి చర్చలు జరిపారని కూడా తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రజలతో ఈరోజు భారతీయ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి అయితే సిద్ధమవుతున్నారని కూడా చెప్తున్నారు. అందుకే తమ ఫ్యామిలీ కంచుకోట అయిన జమ్ముల మడుగో లేకపోతే కడప జిల్లా పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా అటు జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ పెట్టున్నారు. దీనికి భారతీయ కూడా ఆమోదించారన్న చర్చ అయితే జరుగుతూ వస్తోంది. మరి భారతీయ పూర్తి స్థాయిలో ఎన్నికల అరంగేట్రం చేసినట్లయితే అది కూడా రాజకీయ అరంగేట్రంగానే చెప్పాలి. అదే సమయంలో భారతీయ పోటీ అనేది ఒక మహిళా అభ్యర్థి హోదాలో జగన్మోహన్ రెడ్డి సతీమణి హోదాలో అది తనకు ప్లస్ పాయింట్ అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. తాను మిగతా చోట్ల బిజీగా ఉన్నప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో తాను బిజీగా ఉన్న తన భార్య భారతీయ రూపంలో కడప జిల్లా మొత్తం కూడా స్వీప్ చేయొచ్చు అని కూడా ఒక మహిళా సెంటిమెంట్తో పాటు తన సతీమణి అన్న ఒక సెంటిమెంట్ కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి మహిళా అభ్యర్థి అన్న సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో ఈరోజు షర్మిల ఏకంగా పులివెందుల నుంచే పోటీ చేస్తానని సవాల్ విసురుతుంటే సునీతను కానీ సౌభాగ్యమను కానీ కడప ఎంపీ స్థానంలో అవినాష్ రెడ్డి మీద పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. సో ఇలా కుటుంబ సభ్యులు మొత్తం తనకి వ్యతిరేకంగా మారిన పరిస్థితిలో తన భార్య భారతిని ఈరోజు పోటీకి దించడం మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టున్నారు. మరి అయితే భారతీయ వైపు నుంచి ఈ అంశానికి ఎంతవరకు కూడా ఫీజిబిలిటీ ఉంటుంది, నిజంగా భారతీయ రాజకీయ అరంగేట్రం చేసినట్లయితే అది రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు కూడా అనుకూలాంశంగా మారుతుంది అన్న అంశం మాత్రం ఈ రోజున వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. సో భారతీయ పోటీకి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులైతే సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ముందు క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ అంశం మీద ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంటుందని వైఎస్ఆర్సీపీ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా లీకులు వస్తూ ఉన్నాయి. లెట్స్ సీ మరి ఇప్పటివరకు కూడా బ్యాక్ ఎండ్ నుండి బిహైండ్ ద స్క్రీన్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తూ సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా పేరు తెచ్చుకున్న భారతి ఈరోజు పొలిటికల్ అరంగేట్రం చేసినట్లయితే ఎంతవరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఆమె ఎంట్రీ ప్లస్ అవుతుందనేది కూడా మనం చూడాల్సి ఉంది.